ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6330382652. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నా. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు, సంఖ్య కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి, మీ సంఖ్య అధికంగా ఉండాలి. ఈ విషయాన్ని ప్రపంచానికి కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాం. ముఖ్యముగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం. ఈ మధ్యకాలంలో బైబిల్ చదువుతుంటే కొంతమంది ప్రార్థనలు దేవుడు త్వరగా జవాబిచ్చాడు, కొంతమంది ప్రార్థనలు దేవుడు ఆ జవాబు ఇవ్వలేదు, చాలా సంవత్సరాలు జవాబు ఇవ్వలేదు. దానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇవన్నీ నేను చాలా పుస్తకాలు రాశాను, నాలో 300 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్పాలంటే కొన్ని నిమిషాలు టైం పట్టదు. కానీ ప్రాముఖ్యమైన విషయాలు దయచేసి గమనించి తప్పకుండా పుస్తకాలు చదవాలని నేను కోరుతున్నాను. దానియేలు గ్రంథము 9:21 అతను అంటున్నాడు, దానియేలు, నేను ఎలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా, ఇంకా ఆమె అనలా, ప్రార్థన చేయుచుండగా నేను మొదట చూసిన గాబ్రియేలు మనుషుడు నన్ను ముట్టి నాతో ఇలాగూ మాట్లాడాను. ఈ విధంగా చూసారా, ప్రార్థన ఆమె అనలా, ప్రార్థన చేయుచుండగా జవాబు రావటం. ఏలియా ప్రార్థించుచుండగా ఆమె అనలా, ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఇది ఒక అనుభవం, చాలాసార్లు నా జీవితంలో కూడా నేను చూశాను. ప్రార్థించుచుండగా, ఇంకా ఆమె అనకుండానే ఏ విషయం గురించి ప్రార్థన చేస్తున్నామో దానికి జవాబు రావటం. అనేక విషయాలు నేను అనుభవించాను. ఒక వాక్యం ఉందంటే దానిలో నేను ఉన్నానా లేనా టెస్ట్ చాలా అవసరం. ఓకే, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే,
దానియేలు ప్రార్థించుచుండగా గబ్రియేలు వచ్చి అంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను, కావున ఈ సంగతి తెలుసుకొని నేను నీ యొద్దకు వచ్చితిని అంటున్నాడు. ఇక్కడ పాయింట్, ప్రార్థించుచుండగా వెంటనే దేవుడు గబ్రియేలుతో ఇదిగో నా ప్రియుడు బహుప్రియుడు ప్రార్థిస్తున్నాడు, వెళ్ళిపో. ఇంకా ఆమె అనలేదు. ఎంత ఫాస్ట్ అండి! కారణం ఏంటో తెలుసా? బహుప్రియుడు. దానియేలు లైఫ్, దానియేలు జీవించే విధానం ఆయనకి ఇష్టంగా ఉందండి. ఒక్క మాట చెబుతాను. యేసుప్రభు యోహాను సువార్త 8:28 29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైనవి నేను ఎల్లప్పుడూ చేయుదును. ప్రతి విషయం ఆయనకి ఇష్టము, ఆయనకు సంతోషము కలిగించే విధంగా జీవించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:32 మీరు భోజనము చేసినను పానము చేసినను ఇంకా ఏమి చేసినను సమస్తము ఆయన మహిమ కొరకు, ఆయనకి ఇష్టము కొరకు చేయండి. భోజనము కూడా ఆయనకి ఇష్టంగా ఉండాలా, పానము కూడా ఆయనకి ఇష్టంగా ఉండాలా? అవును. మన జీవితంలో ప్రతి విషయం ఆయనకిష్టము, ఆయనకు ఆనందము. దానివల్ల ఏమొచ్చింది? రిజల్ట్ ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టముగా చేయటం వల్ల ఆయన కూడా మనలను ఆయనకి ఇష్టమైన వారిగా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ప్రార్థన ఆలకించబడుట, త్వరగా ఆలకించబడుట కేవలము మనలను దేవుడు ఎంత అధికముగా ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడనే దాని మీద ఆధారపడి ఉంది. దేవుడు అందరిని ప్రేమిస్తాడండి, జనరల్ ప్రేమ. కానీ కొంతమందిని ఎక్కువ ప్రేమించాడు. ఆ ఎక్కువగా ఎందుకు ప్రేమించాడు తెలుసా? ఆ ఎక్కువగా ప్రేమించేటట్లు వాళ్ళు చేసుకున్నారు. దేవుని ప్రేమను అధికముగా అనుభవించడానికి కష్టపడ్డారు. దానియేలు తన ప్రాణము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. 30 రోజులు ఏ దేవునికి నమస్కారము చెయ్యకూడదని ఆజ్ఞ వచ్చినా కానీ, ఒకవేళ ఎవరైనా సరే ప్రార్థన చేస్తే సింహపు గుహల్లోకి వెళ్తారని ఆజ్ఞ వచ్చింది. దానియేలు ఏం చేశాడు తెలుసా? ప్రాణము పోయినా పర్వాలేదు, ప్రార్థన మానలేదు. ఎంత ప్రేమించాడండి! ప్రాణము కంటే దేవుడిని ఎక్కువగా చూపించాడు దేవుడికి. ఇదిగో ప్రభు, నా ప్రాణం కంటే నువ్వు ఎక్కువ. దేవుడిని ఏ స్థాయిలో ప్రేమిస్తున్నామండి మనం? ఒక చిన్న పని కనబడితే చాలు, ప్రభు ఏమనుకో ప్రభు, ఈరోజు క్షమించు ప్రభు, ఈ ఈ ఈ టైప్లో మనం ప్రభు ఏమనుకో చర్చికి వెళ్ళలేకపోతున్నాను ప్రభు ఈరోజు నీకు ఇవ్వలేకపోతున్నాను ప్రభు, ఈరోజు టైం ఎన్ని ఆటంకాలండి. దేవునిని ఎక్కువగా ప్రేమించటం అంటే నీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించటం. దేవుడు అది గుర్తించాడు దానియేలు. అందుకే బహుప్రియుడు ప్రార్థన త్వరగా ఆలకించబడటానికి బహుప్రియుడు ఈ సెక్షన్లోకి రావాలి. ఎస్, నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా అధికముగా ఆయన్ని ప్రేమించాలి, ఇంకా అధికముగా. ఎంత అధికముగా? ప్రాణం. యేసుప్రభు విధేయత ఎలా ఉందో తెలుసండి? మరణమగునంతగా విధేయత చూపి, అంటే చచ్చిపోవడానికి లోబడటానికి చచ్చిపోవాల్సి వచ్చింది. ఆయన తన ప్రాణము కంటే దేవుణ్ణి, తండ్రిని ఎక్కువగా ప్రేమించాడు. ఈరోజు భక్తి జీవితంలో ప్రార్థనను మానేయటం అలవాటైపోయింది. బైబిల్ సరిగా చదవలేకపోవటం ఈరోజు బిజీ అయిపోయిందండి, కుదరలేదు. చిన్న కీర్తనలు చదువుతారు ప్రజెంట్ తెలుసుకోవడానికి. నేను కూడా చదివాను, ప్రభా నీకుతో. దేవునికి బహుప్రియుడుగా ఉండాలంటే ఎంతో కష్టపడాలండి, రిస్క్ తీసుకోవాలండి. ఆయనకు సమస్తం ఆనందకరంగా జీవించాలండి. ఆయనకు ఆనందకరంగా, ఆయనకి ఇష్టంగా మన జీవితంలో ఉంటాం. అయితే ఆయనకి ఇష్టం లేని కొన్ని ఉన్నాయి. అవి ఏంటో నేను తర్వాత చెబుతాను మీకు. కానీ మొదట ఈ విషయం నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, దేవునిని మనము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నాం,
దేవుడు గమనిస్తున్నాడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, నీవు బహుప్రియుడవు గనుక. ఏందండి ఈ మాటలు? గనుక అంటే రీజన్. నేను నీ యొద్దకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎస్, ఆయన ఆమెనల్ని ఇంకా మహా అయితే ఎంతసేపు ఉండిద్దండి ప్రార్థన? ఆయన ఒక పావు గంట చేస్తున్నాడు అనుకో, 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇమీడియట్గా దేవుడు స్పందించి, నువ్వు అర్జెంటుగా దానియేలు దగ్గరికి వెళ్ళిపో. ఆజ్ఞ బయలుదేరి వెంటనే నిమిషాల్లో పాటు వచ్చాడు గబ్రియేలు. చూసారా ఎంత త్వరగా? సో ప్రార్థన త్వరగా ఆలకించే సిస్టమ్ కూడా బైబిల్లో ఉంది. త్వరగా ఆలకించే గంటలు రోజులు లేదేడా. ఇంకా ఆమెనల్లాడా, అది నేను అంటున్న పాయింట్. అది త్వరగా అనే మాట ఎందుకు అంటున్నా, అక్కడ ఆమెనల్లా. ఇంకా ప్రార్థించుచుండగా, ప్రార్థించను లేదు, ప్రార్థించుచుండగా దేవుడు స్పందించాడు, జవాబు వచ్చింది. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మనం మార్పు చెందాం. ఏ స్థాయిలో ప్రేమించాలండి దేవుణ్ణి? దేవుణ్ణి ఏ స్థాయిలో ప్రేమిస్తున్నాం? నేను నా అనుభవం చెబుతున్నాను. ప్రార్థన కొరకు వేరే వాటిని పక్కన పెట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది. క్రమక్రమంగా అలవాటు చేసుకుంటున్నాను నేను కూడా. మిగతా వాటిని నష్టపరుచుకోవటం, పక్కన పెడతాం. సంసోను దెలీలాని పక్కన పెట్టలేకపోయాడండి. సంసోను దెలీలాని పక్కన పెట్టలేకపోయాడు. కానీ పౌలు అంటున్నాడు, దెలీలాని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. సంసోనేమో దెలీలాని, అబ్బా నువ్వు చాలా, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా బాగున్నావు అంటే, పౌలు దెలీలాని అన్న పెంటతో సమానం. పెంటని గురించి ఆలోచించరు ఎవరు. ఈ భూమి మీద పెంట గురించి ఎవరు ఆలోచించరు. పరిస్థితులని పెంటగా భావించాడండి. ఎంత అద్భుతమైన ప్రేమ అండి అది. దేవునిని ప్రేమిస్తున్నాం, ప్రభువా నీ కోసం జీవిస్తాను ప్రభువా. బాప్తిసం తీసుకునేటప్పుడు అడుగుతారు పాస్టర్ గారు, యేసు ప్రభుకు ఎట్లాగ ఉంటాను అట్లా అన్ని ఆన్సర్ చెబుతాం. తర్వాత ఆయన్ని ప్రేమించే సిస్టమ్ దగ్గరికి వచ్చేవరకి, క్రియాపూర్వకంగా వచ్చేవరకి కొన్నిటిని కోసం దేవుడిని పక్కన పెడుతున్నాం. కొన్నిటిని కోసం దేవుడిని పక్కన పెడతాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనంలో ఏలీతో దేవుడు అంటున్నాడు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు, నాకంటే నీ ఉద్యోగాన్ని గొప్ప చేస్తున్నావు, నాకంటే నీ వ్యాపారాన్ని గొప్ప చేస్తున్నావు, నాకంటే నీ బయట పనులు గొప్ప చేస్తున్నావు, నాకంటే సెల్ ఫోన్లు గొప్ప చేస్తున్నావు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఆయన కంటే గొప్ప చేసే ప్రతిదాన్ని దానికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు మనము కూడా బహుప్రియులంగా మార్చబడతాం. దయచేసి ఈ సందేశం, నేను అందుకే ప్రపంచములో అనేక ఉద్యమాలు ఉన్నాయి. దేవునితో అధిక సమయం గడపండి, ఈ ఉద్యమం నేను ప్రారంభించాను. ఒక పక్కన 8 గంటల ప్రార్థనా జీవితాన్ని నేను కాపాడుకుంటూ ప్రపంచంతో మాట్లాడుతున్నాను. కానీ అందరికీ నచ్చటం లేదు. అరే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం తిరిగాను, అన్ని ప్రదేశాలు తిరిగాను. ఓడిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఓడిపోయిన వాళ్ళతో నాకు ఎందుకండి? అరే మీ ప్రార్థనలో ప్రజెంట్లు ఎక్కువ ఆబ్సెంట్లు ఎక్కువ అంటే కేకలేస్తున్నారు, ఆబ్సెంట్లు ఎక్కువ. ఈ ఆబ్సెంట్లు అయిన వాళ్ళతో నాకెందుకు? నేను ఆబ్సెంట్ అయ్యే వ్యక్తిని కాను, నాకు అవసరం లేదు, వదిలేశాను. దేవునితో అధిక సమయం గడిపేవారే నన్ను వెంబడిస్తారు. నేను దేవునితో అధిక సమయం గడపకుండా బహుప్రియులంగా మార్చబడలేము. బహుప్రియులంగా మార్చబడకుండా వేగంగా జవాబును అనుభవించలేము. కొన్ని సంవత్సరాలు దానియేలు దేవుడిని ప్రేమించాడండి. కొన్ని సంవత్సరాలు అతడు ప్రారంభం నుండే చిన్న పిల్లోడి దగ్గర నుంచి నేర్చుకుంటున్న కల్దీల భాష నేర్చుకుంటున్న దగ్గర నుండి రాజు భుజించే భోజనం పక్కన పెట్టాడు. దేవుని కోసం మిగిలిన పక్కన పెడతాం నేర్చుకున్నాడు. చిన్న వయసు నుంచే కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఇంకా మనకు అంత అనుభవం అలా నేర్చుకుందాం. మనం కూడా రండి దయచేసి. ఏమి చేసినా ఉపయోగం లేదండి. ప్రార్థనలో ఓడిపోయి ఎన్ని ప్రసంగాలు చేసినా ఏందండి, ఏం చేయగలవండి? ప్రార్థనలో ఓడిపోయి ఎన్ని ఛాలెంజ్లు చేసినా ఏం ఉపయోగం అండి? వాళ్ళ మీద ఛాలెంజ్లు వీళ్ళ మీద చేసుకోండి, మీ ప్రార్థనలో ఓడిపోవద్దు. అది నా పాయింట్.
దేవునిని అధికంగా ప్రేమిద్దాం, బహుప్రియులుగా మార్చబడదాం. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవునికి ఆనందకరంగా ప్రతి విషయములో మనం ఉండాలి. ఆయనకు ఆనందాన్ని కలుగజేసే విషయం. కానీ బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? పౌలు భక్తుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఆయన ఆనందింప చేయవలసిన వ్యక్తులు ఆయన ఏడిపిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నాడండి ఆయన? ఎందుకు ఏడుస్తున్నది? ఆయన కంటే వేరే వాటిల్ని ఆయన్ని పక్కన పెడతాం, ఆయన కంటే వేరే దెలీలాల్ని ఎక్కువగా విలువ ఇవ్వటం, ఏలి కుమారులకి ఎక్కువగా విలువ ఇవ్వటం, ఇలా మన జీవితంలో జరుగుతుంది. నిజముగా దేవునికి ఎక్కువగా విలువిస్తే ప్రార్థనా గదిలో ఆబ్సెంట్లు ఉంటాయండి? నిజంగా దేవునికి ఎక్కువ విలువిస్తే దెలీలాలను పెంటతో సమానంగా చూస్తే ప్రార్థనా గదిలో ఆబ్సెంట్లు ఉంటాయండి? ఉండవు. కానీ మనకు ప్రార్థనా గదిలో ప్రభా క్షమించు ప్రభా, ఈరోజు చేయలేకపోతున్నాను ప్రభా. ఇంకెప్పుడు ఎక్కువగా ప్రేమిస్తారు మీరు. క్రైస్తవులు 2 రకాలు. మొదటిగా వీరికంటే నన్ను ఎక్కువగా మొదటగా మామూలుగా ప్రేమించేవాళ్ళు, 2 ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. యోహాను సువార్త 21:15 వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎస్, నేను ఆ లిస్టులో ఉండాలి. నేను ఎక్కువగా ప్రేమించే లిస్టులో ఉండాలి. నార్మల్గా దేవుణ్ణి ప్రేమించే సిస్టం నాకు అవసరం లేదు. కానీ దేవుడు వీరికంటే అంటున్నాడంటే వీరు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ దేవుని కంటే వేరే వాటిలో ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అందుకే దేవునికి వీళ్ళ ప్రేమ అవసరం లేదు. వీరిని దేవుడు అంగీకరించడం లేదు. ఎక్కువగా ప్రేమించేవారు కావాలి దేవుడికి. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఎంతకాలము నార్మల్గా ఉంటారు? రండి, ప్రార్థన గురించి ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్నాం. ప్రార్థనా సమావేశాలు ప్రజలను 4 మండే కట్టెల మధ్య ఒక మండని కట్టె పెడితే అది కూడా మండుతుందండి. ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏం సాధిద్దామని ఓడిపోయి ఏం చేయగలరు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకుండా ఏం చేయగలరు? ప్రార్థనకు జవాబులు రాకుండా ఏం చేయగలరు? ఒక్కసారి ఆలోచించండి. నేను చాలామందిని అడిగాను, నీ ప్రార్థన ఆలకించబడి ఎంతకాలం అవుతుంది? ఒక ఆవంటుంది, నా ప్రార్థన కూడా ఆలకించబడి ఎప్పుడంటే 1900 స్టార్ట్. ఒక్క నిమిషం ఆగు. ఇదే సంవత్సరం 2025, 24 కానీ 23 కానీ లేవా? డైరెక్ట్ 1900కి వెళ్ళిపోయావు. ఎస్, ప్రజలు ప్రార్థనలు ఆలకించి చాలా సంవత్సరాలు అవుతుంది. మన దేవుడు, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, బట్ నా ప్రార్థనకు జవాబు వచ్చి సంవత్సరాల తరబడి ఉంటాం. ఎంత సిగ్గుకరమైన విషయం అండి, ఎంత బాధపడవలసిన విషయం అండి. ఎందుకు ఈరోజు ప్రజలు ఈ విషయంలో ఆలోచించటం లేదు? ఏదేదో ఆలోచిస్తున్నారు, దానికి కౌంటర్లు ఇస్తున్నారు, దీనికి కౌంటర్లు ఇస్తున్నారు. ఓకే, ఇచ్చుకోండి. మీ ప్రార్థన ఆలకించి ఎంత కాలం అవుతుంది? దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడని ప్రజలకు చెప్పాలి కదా. దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తుపెట్టుకోండి. బాధతో మాట్లాడుతున్నాడు. ప్రపంచములో యేసు ప్రభువుని దాదాపుగా 400 కోట్ల మంది విశ్వసించారు. కానీ ఈ 400 కోట్ల మంది గనక ప్రార్థనలు ఆలకించబడితే వారు అలా ఉండరు, ప్రపంచం ఎలా ఉండదు. అందుకే మనం మార్పు చెందుదాం, బహుప్రియుడుగా మారాలి. బహుప్రియుడుగా, ప్రియుడు వేరు, బహుప్రియుడు వేరు. దేవుడు తన ప్రియులకు నిద్రించుచుండగా ఇస్తున్నాడు. ఏమైపోయిన ఈ వాగ్దానాలు? చాలామంది కంప్లైంట్ చేస్తారు, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించడు? వీటికేం ఆన్సర్ ఇస్తావు? ప్రియులు నిద్రించుచుండగా ఇస్తున్నాడు. మనం ప్రియులుగా లేనంత వరకు ప్రార్థించినందువల్ల ఉపయోగం లేదు. ముందు ప్రార్థన కంటే ముందు ప్రియులుగా, ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయనకు ఆనంద కలుగు చేసేవారిగా, ఆయనను ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించే స్థాయిలోకి రావాలి. ఆత్మీయ జీవితంలో స్థాయిలు ఉంటాయి. అన్నిటికంటే ఉన్నతమైన స్థాయి అధికముగా దేవుణ్ణి ప్రేమించటం, అధికముగా దేవుణ్ణి ప్రేమించటం. కాబట్టి నాకు తెలుసు, నా ప్రార్థనా జీవితాన్ని పాడు చేయటానికి అనేకమైన ఆటంకాలు వచ్చినప్పుడు అన్నిటినీ నష్టపరుచుకోవాలి. ఎలా నష్టపరుచుకోవాలి?
నేను ఈ పుస్తకాలన్నీ అనుభవంతో రాశాను. చదవండి, తప్పకుండా చదవండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. గొప్ప కోసం నేను మాట్లాడతలేదు, అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు దానియేలు కొంతమంది ప్రార్థనలు వేగముగా ఫాస్ట్గా ఆలకించాడంటే, వారు దేవునికి ఆనందకరంగా జీవించారు. దేవునిని బాధించేవారిగా జీవించలేదు, దేవునిని దుఃఖపెట్టేవారిగా జీవించలేదు. కాబట్టి దేవుడు వారిని ప్రియులుగా ఎంచుకున్నాడు. అందుకే దానియేలుతో నువ్వు బహుప్రియుడవు గనుక రీజన్ చెబుతున్నాడు. ఎందుకు వేగంగా వచ్చాడు, ఎందుకు ఇంకా ప్రార్థించుండగా ఆమె అనక మునిపే దానియేలు ఎందుకు వచ్చాడు, అంత ఫాస్ట్గా రావాల్సిన అవసరం ఏంటంటే, దేవుణ్ణి అతడు ఎక్కువగా ప్రేమించాడు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆ విషయం క్రియాపూర్వకంగా చూపించాడు. తనకు దేవుని కంటే ఎక్కువగా తన జీవితంలో ఏదీ లేదు. అందుకే దేవుడు కూడా దానియేలుని బహుప్రియుడు అన్నాడు, చాలా ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి అటువంటి వారు చేసే ప్రార్థన చాలా వేగంగా, ఈ సూత్రం ద్వారానే మన జీవితంలో ఒకే ఒక లైఫ్ దేవుని కోసం అధికమైన రిజల్ట్ తీసుకొని రాగలం. నేను ఆ మార్గంలో వెళ్తున్నాను. రండి, ఇదే మార్గం. ప్రార్థన ఆలకించబడితేనే దేవుని శక్తి ప్రపంచానికి తెలుస్తుంది. ఆర్గ్యూలు చేసినందువల్ల, విమర్శించుకోవటం వల్ల, కౌంటర్లు ఇచ్చుకోవటం వల్ల, లేకపోతే రకరకాల పద్ధతులు పక్కన పెట్టండి. ఇక నుంచి అన్నా దేవుని సన్నిధిలో మీ ప్రార్థన ఆలకించే విధంగా జీవించండి. బహుప్రియులుగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ప్రార్థన ఆలస్యం అవుతుంది, ఎందుకు నా ప్రార్థన ఆలకించటం లేదు, చాలామంది బాధపడుతున్నారు. ఒక్క ప్రశ్న వాళ్ళు ఈ సమయంలో పరిశీలించుకోవాలి. నేను ఆయనను బహుగా ప్రేమిస్తున్నానా, అధికముగా ప్రేమిస్తున్నాను? ఈ ప్రశ్న వారు పరిశీలించుకోవటానికి సహాయం చేసి, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించి తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించటం నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి, మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది, అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6303826562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి.
మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరుపేట, గుంటూరు జిల్లా.